అటు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోనూ పనిచేసిన లీడర్లు కూడా ఎటువైపు వస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమే. ఎందుకంటే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ జోరుగా ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రత్యేక ప్రచార రథంతో రాష్ట్ర వ్యాప్తంగా కలియ తిరిగారు. 2 అసెంబ్లీ సీట్లను కూడా గెలుచుకున్న పరిస్థితి. అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నుంచి అల్లేటి మహేశ్వర్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నుంచి అనిల్ కుమార్లు గెలిచారు. అయితే ఒంటరిగా పోటీ చేసిన పీఆర్పీ తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేసింది. ఇప్పుడు అప్పటి శ్రేణులంతా పవన్ వెంట వస్తారా? వస్తే తెలంగాణ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితి. అయితే ఏపీలో మాదిరిగా ఎన్డీఏ కూటమి పనిచేసినట్టుగా ఇక్కడ మాత్రం ఎలాంటి నిర్ణయానికి రాలేదన్నట్టుగా తెలుస్తుంది. కలిసి పోటీ చేసే విషయాన్ని మాత్రం పవన్కే అప్పగించినట్టు సమాచారం. ఇక పోటీ చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేసే అంశంపై పార్టీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తోంది. అందుకే పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసి చురుకైన నాయకత్వాన్ని వెలికి తీసేందుకు పవన్ కళ్యాణ్ వేసిన ఈ అడుగు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కొత్త కమిటీలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నియమించిన అడాక్ కమిటీలు నెల రోజుల పాటు అన్ని నియోజకవర్గాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 300 డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రతి వార్డులో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే కనీసం 5 చురుకైన కార్యకర్తలను గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. అలా గుర్తించిన వారి లిస్టును పార్టీ హెడ్ ఆఫీస్కి పంపి ఆమోద ముద్ర వేయించుకోనున్నారు. ఇలా వడపోత ప్రక్రియ ద్వారా నిజమైన కష్టపడే కార్యకర్తలకు గుర్తింపునిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన క్యాడర్ను సిద్ధం చేయడమే జనసేన వ్యూహంగా కనిపిస్తున్నట్లుంది. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉండడం, త్వరలోనే రాష్ట్రంలో మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఛాన్స్ ఉండడంతో ఇప్పుడు జనసేన నిర్ణయం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. పవర్ స్టార్ ఇంకా ఎలాంటి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, తెలంగాణ గడ్డపై జనసేన జెండా పాతుతారా, తెలంగాణలో జనసేన బలం ఎలా ఉండబోతోంది, జిల్లాల వారీగా జనసేనకు అసలు క్యాడర్ ఉందా, పంచాయతీ ఎన్నికల్లో ఏం చేసింది, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతోందా, జీహెచ్ఎంసీ పోరుకు సైసై అంటోందా, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తుందా, సొంతంగా బరిలోకి దిగుతుందా, భారతీయ జనతా పార్టీతో కలిసి వెళితే ఎలా ఉంటాయి పరిస్థితులు, ఒంటరిగా పోటీ చేస్తే జనసేన సంగతేంటి, భారతీయ జనతా పార్టీకి కలిగే నష్టమేంటి, గతంలో ప్రజారాజ్యం పార్టీ క్యాడర్ పవన్ వెంట ఇప్పుడు వస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏవై స్వామి హైదరాబాద్ రిపోర్టర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత పార్టీని యాక్టివ్ చేయబోతున్నారు. ఇక ఎన్నికల రణక్షేత్రంలోకి కూడా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సామాజిక, ఆర్థిక, అదేవిధంగా ప్రాంతీయ పరిస్థితులు చూస్తే ఒక రకంగా ఇప్పుడు అసలు జనసేన పార్టీకి స్కోప్ ఉందా? అంటే తెలంగాణ అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు, ఒక ప్రాంతీయ భేదంతో రాష్ట్రం విడిపోయి ఇప్పుడు అధికారాన్ని ఇక్కడ మారుతున్న పరిస్థితి. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు. అసలు జనసేన లాంటి పార్టీని తెలంగాణలో ఆదరించే పరిస్థితులు ఉన్నాయా? వంశీ, తెలంగాణలో జనసేన పార్టీ మరోసారి తన ప్రాభవాన్ని నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ పలు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఒక కుకటిపల్లెల్లో మాత్రమే పవన్ కుమార్ కి 34,000 పైగా ఓట్లు వచ్చాయి. మిగతా చోట్ల పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో అటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కూడా కూటమి కట్టి అక్కడ ఒక అధికారంలోకి వచ్చారు. మరోవైపు అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఒకవైపు గత 10 ఏళ్లుగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తన రాజకీయంగా తన పలుకుబడి నిరూపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమించారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఒకవైపు ఎలాంటి గెలుపోటములను లెక్క చేయకుండా నిత్యం జనం సమస్యల మీద పోరాడమే లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తనకు అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది అభిమానులు కావచ్చు, రాజకీయంగా తనను అభిమానించే వాళ్ళంతా కూడా కలిసి వస్తారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇటీవల టీటీడీ నిధులతోటి కొండగట్టు దేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి అయితే శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రజలు ఇక అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పడ్డారు. ఆయనకు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా ఏర్పాట్లు చేసింది. మొత్తానికి ఇటు తెలంగాణ వ్యాప్తంగా జరిగేటువంటి ఈ ఎలక్షన్స్ ఈసారి జనసేన ఏ మేరకు తన ప్రభావం చూపుతుందనే విషయం పక్కన పెడితే కనుక జనసేన ఇప్పుడు ఉన్నట్టుండగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నది అనేది కూడా ఇప్పుడు కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన తెలంగాణకు వచ్చేసరికి బీజేపీతోని
కలిసి వెళ్తుందా లేక ఒంటరిగా వెళ్తుందా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు ఈ రోజు మాట్లాడుతూ ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నది కానీ తెలంగాణలో ఆ దిశగా పనిచేస్తుందా లేదా అని చూడాల్సి ఉందని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే జనసేనకు ఉన్నటువంటి స్వామి అన్ని కమిటీలను రద్దు చేశారు. తెలంగాణ జనసేన అధ్యక్షులు ఇటు శంకర్ గౌడ్ కూడా పార్టీకి సంబంధించిన క్యాడర్ తోని అనేక చోట్ల కూడా వైపు స్వామి మీటింగ్లు అయితే ఏర్పాట్లు చేసి